తర్వాత స్వామివారు అక్కడి కిందగా వెళ్ళి అప్పలాయుడు నుండి నేరుగా దొండవాడ చేరుకొని అక్కడి శ్రీనివాస మంగాపురంలో వివాహం అయిన తర్వాత మళ్ళీ ఎక్కకూడదు కనుక అక్కడ కొంతకాలం ఉంది. 6 మాసాల తర్వాత శ్రీవారి మెట్టు నుండి తిరుమలకొండ చేరుకున్నారు. కొంతకాలానికి లక్ష్మీదేవికి పద్మావతి అమ్మవారికి వివాహం వస్తే ముందుకు వచ్చినటువంటి స్వామివారు అలా నేరుగా శిలారూపంగా అయిపోయారు. అప్పుడు ముసలమ్మవారు పుష్పమాలగా స్వామివారు మెరుగైపోయింది. లక్ష్మీదేవి స్వామివారు వక్షస్థలంలో చేరిపోయింది. ఇక పద్మావతి అక్కడి కిందగా వచ్చి విచారంలో ప్రతినిత్యం కూడా స్వామివారికి ఈ విధంగా సేవలు జరుగుతున్నాయి. కలియుగంలో ఉన్నటువంటి మానవులను కాపాడేందుకు అక్షామూర్తిగా తిరుమలకొండ పైన అవతరించినటువంటి స్వామివారి కళ్యాణ గాథను ఇంతవరకు మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆయన అష్టైశ్వర్య మొదలవాటానికి సర్వదా రక్షించాలని ఆశాల కోరుకుంటూ చక్కని అవకాశం కలిగిన ధర్మప్రచార పరిషత్తు వారికి చక్కని వారికి విద్వాంసులకు విద్యుత్ గురుదేవుల ఆరవకంలో జన్మనిచ్చిన దరిద్రుల బాగా నమస్కరిస్తూ ఏడు కొండలపైన